హాయ్ అండి, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు సిరీస్లో బ్యాంక్ నిఫ్టీ గుడ్ వర్సెస్ బ్యాడ్ ట్రేడ్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా బ్యాడ్ ట్రేడ్ నెంబర్ 1. ఇది ఒక బ్యాడ్ ట్రేడ్, కానీ దీనిలో లెసన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ ఓపెనింగ్ క్యాండిల్ రేంజ్లోనే చిక్కుకుంది. ఆ తర్వాత డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది. ఇక్కడే చాలామంది ట్రేడర్స్ వెంటనే సెల్లర్ ట్రేడ్ తీసుకుంటారు. అసలు ఇక్కడే ట్రాపులు ఎక్కువగా జరుగుతాయి. ఎందుకంటే దిగువన స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, ట్రెండ్ లైన్ సపోర్ట్ కూడా ఉంది. అదే జరిగింది. సపోర్ట్ దగ్గరికి వచ్చేసరికి ఇమీడియట్ అప్ సైడ్ సర్జ్ వచ్చింది. స్ట్రాంగ్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫార్మేషన్ కనిపించింది. మార్కెట్ క్లియర్గా చెప్పింది డౌన్ సైడ్ రిజెక్ట్ చేశాను అని. ఎన్గల్ఫింగ్ క్యాండిల్ స్ట్రాంగ్గా ఉండడంతో నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాక్లో నేను అప్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. సెటప్ పరంగా ట్రేడ్ వ్యాలిడ్ అనిపించింది, కానీ కొద్దిసేపటికి ఓపెనింగ్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్, షూటింగ్ స్టార్ క్యాండిల్, నెగిటివ్ క్యాండిల్ సిగ్నల్స్ వచ్చాయి. అంటే మార్కెట్లో ఫాలో త్రూ స్ట్రెంత్ లేదు. అక్కడే నేను ఎగ్జిట్ అయ్యాను. లాస్ పెద్దది కాదు, కానీ ఎక్స్పెక్టేషన్ ఫెయిల్ అయ్యింది. ఫ్రెండ్స్, ఓపెనింగ్ క్యాండిల్ రేంజ్లో ఉన్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ చాలా డిసెప్టివ్గా బిహేవ్ చేస్తుంది. వన్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అలోన్ ట్రెండ్ కంటిన్యూషన్ గ్యారంటీ కాదు. ఫాలో త్రూ ప్లస్ కాంటెక్స్ట్ కన్ఫర్మ్ కాకపోతే అగ్రెసివ్ ట్రేడ్స్ అవాయిడ్ చేయాలి. హానెస్ట్ ట్రూత్ ఏంటంటే బ్యాడ్ ట్రేడ్స్ అవాయిడ్ చేయడం కాదు, బ్యాడ్ ట్రేడ్స్ నుంచి లెసన్ తీసుకోవడమే ప్రొఫెషనల్ ట్రేడింగ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ గమనిస్తే ప్రైస్ మళ్ళీ ఇన్సైడ్ క్యాండిల్ సెటప్లో ఇరుక్కుంది. ఇది గుర్తుపెట్టుకోండి, మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఇన్సైడ్ క్యాండిల్ సెటప్ చాలా డేంజరస్. ఎందుకంటే ఇక్కడ బిగ్ ప్లేయర్స్ ఎంట్రీ ఉండదు. మార్కెట్లో స్లో స్పీడ్ ఉంటుంది. చిన్న సర్జ్ కనిపించగానే మనం ట్రేడ్ తీసుకుంటాం. అక్కడే ట్రాప్లు ఎక్కువ అవుతాయి. ట్రేడర్ సైకాలజీ ప్రకారం మన మైండ్లో ఇప్పుడే బ్రేక్ అవుతుంది, ఇంకా వదులుకుంటే మూవ్ మిస్ అవుతుంది అని ఆతృత మొదలవుతుంది. ఆ ఆతృత వల్లే ఎక్కువ ట్రాప్లు అవుతాయి, అవసరం లేని ఎంట్రీస్ వస్తాయి. కరెక్ట్ అప్రోచ్ ఏంటంటే క్లియర్ బ్రేక్ అండ్ హోల్డ్, ఆ తర్వాత ట్రేడ్. గాబరా పడకూడదు, సర్చ్ చూసి రియాక్ట్ కాకూడదు. పవర్ఫుల్ అబ్జర్వేషన్ బ్రేక్ అయిన తర్వాత సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్ ఇవేవి లేకపోతే ప్రైస్ చాలాసార్లు సుమారుగా ఎక్కువ డిస్టెన్స్ సర్జ్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ లైన్. సైడ్ వేస్ మార్కెట్లో పేషెన్స్ స్కిల్, ట్రెండింగ్ మార్కెట్లో అగ్రెషన్ స్కిల్. ఇప్పుడు గుడ్ ట్రేడ్స్ గురించి తెలుసుకుందాం. గుడ్ ట్రేడ్ నెంబర్ 1. ఫ్రెండ్స్, ముందుగా ఒక విషయం, ప్రైస్ ఇన్సైడ్ క్యాండిల్ సెటప్ రేంజ్లో ఇరుక్కుంది. అంటే మార్కెట్ కన్ఫ్యూజన్ మోడ్లో ఉంది. ట్రాప్ జోన్ యాక్టివ్. ఫస్ట్ మూవ్ ఫేక్ మూవ్. ఆ రేంజ్లోనే అప్ సైడ్ బ్రేక్అవుట్ ట్రై చేసింది, కానీ అది ఫెయిల్ అయ్యింది. ఇది చాలా ఇంపార్టెంట్ సిగ్నల్. బయ్యర్స్ స్ట్రెంత్ లేదు అని మార్కెట్ చెప్పింది. రియల్ మూవ్ స్టార్ట్ అయింది. అప్ సైడ్ ఫెయిల్ అయిన తర్వాత డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది. ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి ప్రాపర్గా హోల్డ్ అయ్యింది. ఇక్కడే నాకు క్లారిటీ వచ్చింది, ఇది ఫేక్ మూవ్ కాదు, రియల్ బ్రేక్ డౌన్. అందుకే ఇమీడియట్లీ నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాక్లో పుట్టు ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే బ్రేక్ ప్లస్ హోల్డ్, ట్రెండ్ లైన్ కన్ఫర్మేషన్, పుల్ బ్యాక్ ఈజ్ ఈక్వల్ టు సేఫెస్ట్ ఎంట్రీ. ప్రైస్ ఎక్కడ రివర్సల్ సిగ్నల్ ఇవ్వలేదు. రేంజ్ బ్రేక్ అయిన తర్వాత స్ట్రైట్గా డౌన్ లో సపోర్ట్ వైపు వచ్చింది. అందుకే రేంజ్ డౌన్ లో సపోర్ట్ టచ్ చేసిన వెంటనే ఎగ్జిట్ అయ్యాను. ఇన్ని కాన్ఫ్లిక్ట్ సిగ్నల్స్తో ఈ ట్రేడ్ సక్సెస్ అయింది. సో ఇది ఒక గుడ్ ట్రేడ్. ఇప్పుడు గుడ్ ట్రేడ్ నెంబర్ 2. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైస్ బిహేవియర్ చాలా క్లీన్గా ఉంది. రేంజ్ డౌన్ లో సపోర్ట్ దగ్గర ప్రైస్ రివర్స్ అయింది. అక్కడే హ్యామర్ ఫార్మేషన్ వచ్చింది. ఇది క్లియర్ సిగ్నల్, సెల్లర్స్ స్ట్రెంత్ కంప్లీట్.
అయిపోయింది అనడానికి. హ్యామర్ వచ్చిన వెంటనే నాకు అర్థమైంది, ప్రైస్ ఇమ్మీడియట్ ట్రెండ్ చేంజ్ కాదు, ఇది రీటెస్ట్ మూవ్. అంటే రీసెంట్గా క్రాస్ చేసి వచ్చిన రెసిస్టెంట్ దగ్గరకి ప్రైస్ తిరిగి వెళ్తుంది. అందుకే ఇమ్మీడియట్లీ అప్సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే రేంజ్ లో సపోర్ట్, హ్యామర్ ఈజ్ ఈక్వల్ టు రిజెక్షన్, రీటెస్ట్ ప్రాబబిలిటీ హై. ఫ్రెండ్స్ గమనించండి, రీటెస్ట్ మూవ్లో చాలాసార్లు రెసిస్టెన్స్ బాడీ బ్రేక్ కాదు, విక్ టచ్తోనే రియాక్షన్ వస్తుంది. అందుకే ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ విక్ టచ్లో ఎగ్జిట్ చేశాను. లెసన్ ఫ్రమ్ దిస్ ట్రేడ్: రేంజ్ మార్కెట్లో రివర్సల్ క్యాండిల్ ఈజ్ ఈక్వల్ టు రీటెస్ట్ మూవ్, నాట్ ట్రెండ్ మూవ్. అందుకే ఎంట్రీ ఫాస్ట్, ఎగ్జిట్ ఫాస్ట్, ఎక్స్పెక్టేషన్స్ లిమిటెడ్. సో ఇది ఒక గుడ్ ట్రేడ్. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో గుడ్ వర్సెస్ బ్యాడ్ ట్రేడ్స్. మరో సిరీస్లో, మరో వీడియోలో, మరో చార్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.